రామన్న చౌదరి, ఎంత దమ్ము నీకు? నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? తడతొడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుణ్ణి కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రాముడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇలా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడయ్యో. అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి. ఆగు. నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా, అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి.
అరవకు, విరవను. ఈ చెయ్యి నాకు కావాలి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా. అన్వర్, గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న, రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుపాటు అతడు. శత్రువింటికెళ్ళి ప్రళయమేఘమై ప్రతిధ్వనిస్తాడు. చూపుడు వేలు ఎత్తాడా, గాలికి ఊపిరిగాడదురా. శివుడికి తెలుసు వజ్రమట్టి తన గుండెలో ఏముందో. పరులకు తెలియని రక్త ఘోషలు అశ్రు తర్పణంతో. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. ఏమండి, బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని ఓ కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. ఆహా, భాష మాత్రమే కాదే, ఆ చూపు, ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చంద్రబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దామమ్మా, వెళ్దాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయ్యో బాబోయ్, చంద్రబాబు గారు కొంపలు మురిగిపోయారండి. లేవండి. ఏమైందిరా? మీరు అర్జెంట్ గా బట్టలు తీయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు కూడా తీయమంటున్నావు, నీ బట్టలు కూడా తీస్తున్నావు. నీకేమైనా మతిపోయిందా? మర్చిపోవటం కదా ఏం మగడ. మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలిద్దరూ అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చాయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా. నువ్వు పనివాడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది. యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు, చెప్పను. నీకు దండం పెడతాను. చెప్పను. అయితే వెళ్ళు. ఇంకాగేమిటి వెళ్ళు. అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు.
కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయ్. అన్నవరం ఏంటి? ఇచ్చేవాడి గడం పక్క ఆ. కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుక్కుతా వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. వామ్మో వాయ్యో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం. అది కండబలం కాదు, గుండె బలం. నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పంపుతా. వద్దురా రావుడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చి పట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతున్నా. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు, అంటే మానవత్వం ఉన్నవాడు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, గాని నన్నేమీ చేయలేరు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో. జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో. 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 ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా.
నీకేం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్క ఆకు, తమలపాకు. నేను చదివింది 10 ఆకులు, విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవళానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని తిరిగి దారి పట్టాలి. నీకీ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాది. అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్లుండోది నా దెబ్బ. ఏంట్రా ఏమైంది? ఒంట్లో ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. నాపగా వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా సీతారత్న, అమ్మేదిరా పెళ్లికి వెళ్ళారండి. అయ్యో రే, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుగారు మీరు తినండి. రానవరం, ప్రేమకు పేదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయనే ఇస్తాను. ఎరా పని మనిషి ప్రేమించావా? అమ్మా అమ్మ, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అసలు ముద్రపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ప్రేమలో పడ్డాం. చలియా తు గోరియే చలియా చలియా తు గోరియే చలియా తు చలియా. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం, ఫోజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వస్తున్న ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? అయ్యో, ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను, మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి.
పంతులు గారు ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. గాయం ఏడముందో తెలియని కవ్వకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతుంటారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లలేకపోతున్నారు. వాళ్ళ బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుకొసిరి ఆలయం గోడ మీద పలుకు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణహోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండాడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసని. త్వరగా పైన అయ్యగారు వీధి గుమ్మ నుంచి వస్తున్నారమ్మా. వీధి గుమ్మ నుంచి వస్తున్నారు. ఏయ్, ఆ నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు. మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా. నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు.
రామన్న నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూలింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని 3 కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. బాధ వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది. శివలింగాన్ని మీకు చెరులో పారేశాడు. ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు. శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా. వాడు నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య. ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిటై పని? మరి ఏం చేయమంటావమ్మా? నాన్నేమో ఆలయం పడగొట్టడానికి వెళ్తున్నారు. నా పెళ్ళి అయిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్, అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా. 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా?